నమస్తే స్నేహితులారా. నేను మీ మెప్మా టీజీ మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడబోతున్నాం. మనలో ఉన్న బలాన్ని గుర్తించడం, నమ్మకం పెంచుకోవడం ఎలా అనేదే ఈ టాపిక్. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. హాయ్ అండి, ఇవాళ మనం మూడో వీడియోలోకి వచ్చేసాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. నేను ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ముందు ఒక నిజంగా జరిగిన ఒక కథ గురించి మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 2017లో హైదరాబాద్లో నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నాకు జూనియర్గా ట్రైనర్గా దుర్గా అని తను వచ్చిందట. నేను ట్రైనింగ్ చేస్తాను, ఆమె ట్రైనింగ్ చేస్తుంది. నా ఎక్స్పీరియన్స్కి నేను వెళ్తా ఉన్నాను. తను టీచర్స్తో కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఓవరాల్గా స్కూల్లో ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే, తను బాగా చెప్తుంది కానీ తన టీచర్స్ని కంట్రోల్ చేసే అనుభవం లేదు, వయసు చిన్నది, తను ఎంతవరకు చేయగలుగుతుందో మాకు తెలియదు, మళ్ళీ ఆ ట్రైనింగ్ రిపీట్ చేయండి అని ఒక స్కూల్లో అన్నారు. ఆ రోజు ఆ అమ్మాయి చాలా బాధపడింది. నాకు కూడా అర్థం కాలేదు ఏంటి స్కూల్ ఇలా ఫీడ్బ్యాక్ ఇచ్చారని. ఆమె చాలా డౌన్ అయిపోయింది. ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పడిపోయాయి. కొన్ని నెలల తర్వాత ఆమెకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ టాప్ మోస్ట్ కంపెనీలో ఆమెకు ఉద్యోగం దొరికింది. హైదరాబాద్లో జాయిన్ అయింది. ఒక 8 నెలలు ఉద్యోగం చేసింది. ఆమె స్కూల్స్ అంతా కూడా బాగానే ఉంది. కానీ ఆమెతో ఉన్న టీముకి ఏమైందంటే, ఈ అమ్మాయి చాలా చిన్నది, 26 ఏళ్ళు 25 ఏళ్ళ అమ్మాయి, అనుభవం లేదు అని మనస్పర్ధాలతో మాకు ఎక్స్పీరియన్స్డ్ కావాలి, ఇది టాప్ మోస్ట్ కంపెనీ అని అనేటప్పుడు ఆ అమ్మాయిని చెన్నైకి ట్రాన్స్ఫర్ చేశారు. చెన్నై ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొద్దిగా ఈ అవమానాల నుంచి బయటకు వచ్చి, మెంటల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చి, భాష కాని భాష, రాష్ట్రం కాని రాష్ట్రానికి, తెలుగు నుంచి తమిళ్ మాట్లాడడం తెలియక అయినా కూడా తను ప్రూవ్ చేసుకోవాలని తను చెన్నైలో జాబ్ చేసింది. ఎంత దాకా చేసిందంటే, తన నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంది, కస్టమర్ రిలేషన్ డెవలప్ చేసుకుంది, కాంటాక్ట్స్ డెవలప్ చేసుకుంది. ఎక్కడైతే తను దెబ్బతిందో అక్కడే తను మళ్ళీ తను నిలబెట్టుకొని టాప్ మోస్ట్ ట్రైనర్గా అక్కడ ఎదిగింది. ఒకందుకు ఎదుగుతా వెళ్తున్న టైంలో, కరోనా సమయంలో ఒకే ఊర్లో ఇద్దరు ఉండలేరు అని చెప్పేసి అప్పుడు ఆ అమ్మాయిని ఇంకో జాబ్ ఎత్తుక్కోమని 3 నెలలు టైం ఇచ్చారు. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్, తన స్కిల్ సెట్, మెంటల్ డిప్రెషన్, నేను గెలిచానా ఓడానా, నేను ఇంతకాలం చేసింది వృధా అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన అమ్మాయి ఒక 4 రోజు గ్యాప్లో మళ్ళీ ఇంకో సంస్థలో ఆమె ఉద్యోగం వచ్చింది. అప్పుడు మెల్లమెల్లగా చేసి తనలో ఉన్న కోపాన్ని, తనలో ఉన్న బాధని దాచుకోకుండా ప్రతిరోజు 2-3 కష్టపడి పనిచేసి మళ్ళీ ఏ కంపెనీలో అయితే చేసింది అదే కంపెనీకి టాప్ కాంపిటీటర్గా తయారయ్యి తన యొక్క టాలెంట్ని ముందుకు చూపించుకుంటూ వెళ్ళింది. అక్కడి నుంచి అలాగా మెల్లిగా వెళ్ళింది. ఇవాళ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద డిమాండింగ్ ట్రైనింగ్ మేనేజర్స్గా తయారయ్యింది. అదే కాకుండా ఆ రోజు నాకు జూనియర్గా ఎవరైతే ఉన్నారో దుర్గా అనే ఈ అమ్మాయి ఇవాళ నాకు ఎన్నో విషయాలు ట్రైనింగ్స్లో నేర్పిస్తూ, నాకు సపోర్టింగ్గా ఉంటూ, నాకు భార్యగా మా ఇంట్లో నాతో ఉంది. నేనేం చెప్పొస్తున్నానంటే, నేను కూడా సిగ్గుపడకుండా నా భార్య నాకు గురువు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నాకు అసిస్టెంట్గా వచ్చిన అమ్మాయి ఇవాళ నా గురువు అయ్యిందంటే ఆమె ఎంత కాన్ఫిడెంట్గా ఉంది, ఎంత డెవలప్ చేసుకుంది, ఎన్ని అవమానాలు పొంది సొసైటీ నుంచి, కుటుంబం నుంచి తను బలహీనరాలు కాదని నిరూపించుకోవడానికి తను చేసే పోరాటంలో ఇవాళ నెగ్గి ఒక పెద్ద కంపెనీలో పెద్ద పొజిషన్లో గౌరవంగా తను ఉంటూ, తనతో పాటు నేను తిను నా భార్య అని చెప్పుకునే విధంగా, అలాగే కాకుండా నా గురువు అని చెప్పుకునే విధంగా తను ఎదిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అంటే మనిషి ఆత్మవిశ్వాసాన్ని నమ్మాలి, ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అనేది ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. అందులో వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి ఎలా రావాలి,
అనే విషయాన్ని ఇవాళ ఈ వీడియో ద్వారా మనం చూపించబోతున్నాం. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వకుండా ఉండడానికి ఉన్న కారణాలు ఏంటో మీకు తెలుసా? మొట్టమొదటిది షై, సిగ్గుపడడం, భయం, ఎవరేమనుకుంటారు, అయ్యో నేను చేయగలనా, ఒకవేళ నేను తప్పుగా చేస్తే వాళ్ళు ఏమంటారు, నేను మాట్లాడేది నలుగురు ముందు వాళ్ళకి నేను ఏదైనా తప్పు మాట్లాడితే వాళ్ళు ఏదైనా అంటారేమో. ఈ సిగ్గుపడడం, భయపడడం అనే విషయం వల్ల చాలా ఆపర్చునిటీస్ మీరు కోల్పోతున్నారు. నేను అంటుంది ఏంటంటే కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఎంతకని భయపడతారు, ఎంతకని ఇంటిలో కూర్చుంటారు, ఒక అడుగు బయటికి వెయ్యండి. మనం భయపడతా ఉంటే బలహీనుడు కూడా బలవంతుడు అవుతాడు, కానీ బలవంతుడు బలహీనంగా ఇంటిలో ఉండకూడదు. ఒక అడుగు ముందుకేసి మీ భయాన్ని కొద్దిగా బయట పెట్టి రండి. ఇది రావాలి అని అంటే మీరు ఎవరంటే బలవంతులుగా ఉన్నారు మీ చుట్టుపక్కల వాళ్ళతో స్నేహం పెంచుకోండి. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, వాళ్ళలా ఎలా అవ్వాలి అనేది నేర్చుకోండి. మీ దగ్గర లేని బలాన్ని వాళ్ళ ద్వారా ఆ బలాన్ని తెచ్చుకోండి. అప్పుడే మిమ్మల్ని మీరు డెవలప్ చేయగలుగుతారు. సొసైటీ, అయ్యో ఈ సొసైటీ ఏమనుకుంటుందో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, నేను సరిగ్గా రెడీ అవుతున్నానా, తయారవుతున్నానా, నేను వేసే దుస్తులు సక్రమంగా ఉన్నాయా, వాళ్ళతో ఉంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఎవ్వరేమనుకోరు తల్లి. ఎవ్వరికి టైం లేదు అనుకోవడానికి. మన పని మనమే చేసుకోవాలి, మన కష్టం మనమే చూసుకోవాలి, మన కాన్ఫిడెన్స్ మనమే పెంచుకోవాలి. సొసైటీ కోసం బతకొద్దు, మీ గురించి మీరు బతకండి. ఇవాళ సొసైటీ అనేటప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ సబ్జెక్ట్ నుంచి కొద్దిగా బయటకు వెళ్తాను, నేను చెప్తాను. బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం, చుట్టుపక్కల కనబడేటట్టు మనల్ని మనం అలంకరించుకోవడం, ఎవరు చూడరు మనల్ని. బహుశా చూస్తారేమో. మనం దాచేదే ఒక తరానికి పనికి వస్తుంది. సొసైటీ కోసం బతకండి, మీ గురించి బతకండి, మీ కుటుంబం గురించి బతకండి, మీకు నచ్చిన వాళ్ళ గురించి బతకండి. మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు. మన పని మనం చెయ్యాలి. మూడోది, నాకు అంత నాలెడ్జ్ ఉందో లేదో, నాకు అంత చదువు లేదమ్మా, నేను అంత చదువుకోలేదు, నేను మాట్లాడేది ఎవరు వింటారు, బహుశా అందరూ తెలివైన వాళ్ళే అని అనుకున్న ప్రతి మహిళలకు నేను చెప్పేది ఏంటంటే, చదువు జ్ఞానాన్ని ఇస్తుంది, అనుభవం దానికంటే పెద్ద జ్ఞానాన్ని ఇస్తుంది. మీ జీవితంలో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వయసున్న మీరందరికీ చదువు మాత్రమే కాదు, ఒక స్త్రీగా ఎన్నో విషయాలు మీరు దాటుకొని వస్తారు. మీకుండే జ్ఞానం తక్కువ కాదు. మిమ్మల్ని మీరు నమ్మండి. అందరికంటే తక్కువ అని మిమ్మల్ని మీరు తక్కువగా పెట్టుకోకండి. ఎందుకంటే బహుశా మీకు తెలిసిన విషయాలు నాకు తెలియకపోవచ్చు, బహుశా మీ అనుభవం నేను చూడకపోవచ్చు. దానివల్ల ఉన్న జ్ఞానాన్ని వాడండి, మాట్లాడండి. తప్పైతే నేర్చుకుంటాం, ఏం అవ్వదు కదా. నెగిటివ్ థాట్స్, ఏం జరిగినా ఇది జరుగుతుందా, ఇది జరగదా, మన వల్ల అవుతుందా, నేను ఏం చేసినా తప్పుగానే ఉంటుంది. మనలో మనకి చాలా నెగిటివ్ థాట్స్తో మైండ్లో నిండిపోతూ మనం అనుకుంటున్నాం. వాటి నుంచి బయటికి రండి, పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయండి. నాకు జరుగుతుంది, ప్రపంచం మొత్తం తలకిందులైనా నేను చేస్తా అన్న దృఢమైన సంకల్పంతో మనం కానీ అనుకుంటే జరుగుతుంది. ఎవరి కోసం జరగదు, జరుగుతుంది. మనమే ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం, మనం అంటుంది అవతల వాళ్ళకి అర్థం అవుతుందో లేదా అనుకోవడం, వాటిని అనుకోకండి. మీరు ఎందుకు మిమ్మల్ని తక్కువగా చేసుకుంటున్నారు? ఎవరు తక్కువ కాదు. బ్రూస్లీ ఒకసారి అన్నారంట, సరదాగా కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడకండి. మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, దాన్ని డెవలప్ చేయండి. మీరు ఎప్పుడైతే నెగిటివ్గా మాట్లాడుతుంటారో చుట్టుపక్కల ఏం జరిగినా అవును కదా, నా వల్ల కావట్లేదు కదా, బహుశా నాకే ఇలా జరుగుతుందేమో, ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయం మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇది అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. మేము అంత ధనవంతులం కాదు, మా దగ్గర అంత ఖరీదైన బట్టలు లేదు, మేము వెళ్ళే చోట్ల మేము వాళ్ళతో ఉండగలమా, వాళ్ళు ఏమనుకుంటారో కాదు. దుస్తులు ఎలా వేసినా, మాట్లాడే మాట, చూసే చూపు,
నడిచే నటక, నవ్వే నవ్వు స్థిరంగా సక్రమంగా ఉంటే మిమ్మల్ని గౌరవిస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి. నవ్వును మించిన ఆస్తి లేదు. మనిషి ఎంత కష్టపడినా, ఎంత పెద్దవాడైనా నవ్వు కోసమే తాపత్రయపడతాడు. దానివల్ల ఎక్కడైనా నేను తక్కువ, ఆర్థికంగా నేను వాళ్ళ ముందు నించోలేను అనుకోవద్దు. నవ్వండి, ధైర్యంగా ఉండండి. నించునే విధానం మారాలి, మాట్లాడే మాట చూసే చూపు సూటిగా ఉండాలి. మీరు కాన్ఫిడెన్స్ ని మీరు కోల్పోవడం వలన మీ చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్, అవకాశాలు పోతున్నాయమ్మా. చదవలేని వాడు నాకేమి తెలియదు అనుకుంటే ఇవాళ ఎంతమంది చదవలేని వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, క్రీడల్లో ఉన్నారు, బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. సగం చదివిన వాళ్ళు చదువు ఒక్కటే డిసైడ్ అవ్వద్దండి. చదువుతో పాటు జ్ఞానం అనేది ఉండాలి, సంస్కారం అనేది ఉండాలి. ఇవన్నీ కలిసి ఉండేటప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో నేనేమంటున్నానంటే ఇవి మీ లోపాలు కాదు, అవకాశాలుగా తీసుకోండి. ప్రతి మనిషిలో ఉండే లోపమే అవకాశం. దుర్గా తన లోపాన్ని అవకాశంగా తీసుకుంది, పైకి ముందుకు వచ్చింది. అలా ఎంతో మంది వాళ్ళ లోపాలని అవకాశంగా తీసుకొని ముందుకు వస్తారు. ఎప్పుడైతే మన ప్రాబ్లం ఉంటుందో అప్పుడే అవకాశం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అన్ని బాగుంటాయో అవకాశాలు రావు. అది మాత్రం అర్థం చేసుకోండి. ఎవరు నీ వల్ల కాదు అని అంటారో నేను అదే చేస్తా, నిరూపిస్తా, చూపిస్తా అనే ఒక యాటిట్యూడ్ని మీరు డెవలప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము చేయాల్సిన పనిని సక్రమంగా, ఎక్స్ట్రాడినరీగా, సక్సెస్ఫుల్గా మీ పిల్లలకి, మీ ఇంటి వారికి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక రోల్ మోడల్గా మీరు తయారవుతారండి. ఇప్పుడు మనము దీని బెనిఫిట్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేసుకునే విషయాలు ఏంటో వాటి గురించి మాట్లాడు. ముందుగా మీ బలం ఏంటో తెలుసుకోండి. మీ బలహీనం గురించే మీరు మాట్లాడతారు, కానీ మీ బలం ఏంటో మీకు తెలిసినప్పుడే మీరు ఏం చేయాలని తెలుసుకుంటారు. మీరు 9 బలహీనాలు ఉన్న ఒక్క బలమైన విషయం అన్ని 9 విషయాల్ని పక్కన తీసుకెళ్ళిపోతుంది. సో దయచేసి మీ బలాన్ని చూడండి, బలహీనాన్ని బలపరిచి బలంగా తయారు చేసుకోవడానికి చూడండి తప్ప మీ బలహీనంతో మీరు బాధపడుతూ కురింగిపోయారంటే మీరు డెవలప్ అవ్వరు. రెండోది, ఛాలెంజెస్ తీసుకోండి. కాదు అని అంటే అవుతుంది అని చెప్పండి. ఇంపాసిబుల్ అనే పదంలోనే ఐ యామ్ పాసిబుల్ అని ఉందమ్మా. సో ప్రతి దాంట్లో అవ్వలేని దాంట్లో అవగొట్టడమే మన పనిగా ఉండాలి. ప్లాన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. ప్రతి దానికి ఒక ప్లానింగ్ అనేది మనకి చాలా చాలా అవసరపడుతుంది. కాన్ఫిడెంట్గా మాట్లాడండి. తెలిసినా తెలియకపోతే కాన్ఫిడెంట్గా నిల్చోండి, తెలిస్తే కాన్ఫిడెంట్గా మాట్లాడండి. మీ వీక్నెస్ ని అవతల వాళ్ళకి చూపించకండి. నేను మీకు చెప్పే ఒక అద్భుతమైన ఫార్ములా ఏంటంటే, నేను నేర్చుకున్న ఫార్ములా, మిమ్మల్ని అవతల వాళ్ళు చదవనివ్వకండి. మిమ్మల్ని అవతల వాళ్ళు ఎప్పుడైతే చదువుతారో, మీరు ఏం చేయబోతున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో అవతల ఉన్న వ్యక్తి కానీ గమనించగలిగి దాన్ని తెలుసుకుంటే మీ డిమాండ్ పడుతుంది. సో ఎవరిని ఎక్కువ ఎంటర్టైన్ చేయకండి, తక్కువగా మాట్లాడండి, కరెక్ట్గా మాట్లాడండి. మీకు తెలియని విషయాలు కామ్గా ఉండండి, తెలిసిన విషయాలు శబ్దంగా మాట్లాడండి. ఒక టార్గెట్ ఫిక్స్ చేయండి. ఇప్పుడు మన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ముందు వీడియోస్లో మనం మాట్లాడాం, అందులో కెరియర్ గైడెన్స్లో మనం మాట్లాడాం. సో ఒక టార్గెట్ని ఫిక్స్ చేయండి. ఒక వ్యాపారం, ఆ వ్యాపారం 6 నెలల తర్వాత ఎంత, 1 year తర్వాత ఎంత, విజన్ 2030 అని మాట్లాడడం. ఆ టైంకి ఈ వ్యాపారం ఎలా వెళ్ళాలి, ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలి, ఎన్ని విధాలుగా ఉండాలి, ఒక టార్గెట్ సెట్ చేయండి. ఆ టార్గెట్ సెట్ చేసినప్పుడు దానికి కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. ముందుకు ప్రతిదీ అడుగు వెళ్ళండి. బుక్లో రాసుకోండి, డైరీలు వాడండి. లేదు నేను చదువుకోలేదు, నేను ఎలాగా అంటే ప్రతిదీ మీరు మీ వాయిస్ రికార్డింగ్ మీరే పెట్టుకోండి, మిమ్మల్ని మీరే వినండి. అలారం పెట్టి ఎలాగైతే లెగుస్తామో అలారం పెట్టకుండానే ఇది చెయ్యాలి అన్న ఒక మైండ్ సెట్ తో మనం లెగాలి. ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయండి, ఓటమిని అంగీకరించండి. ఓడిపోయినా పర్వాలేదు కానీ నేను నెగ్గుతా అనేది మటుకు తెలుసుకోండి. ఓటమి అనేది ఫైనల్ కాదు. నేను ఒక అద్భుతమైన కథ చెప్తాను ఓటమి గురించి.
కెఫే కాఫీ డే సిసిడి అనే ఒక పెద్ద సంస్థ ఓనర్ విజి సిద్ధార్థ్ 2019లో 7,500 కోట్లు అప్పు పడి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అప్పుడు ఆయన వైఫ్ మిసెస్ హెగ్డే 2020లో ఆ సంస్థని టేక్ ఓవర్ చేసుకుంది. ఆమె అప్పటిదాకా ఏమీ చేయలేని అమ్మాయి, భర్త చనిపోయాడు, సంస్థ అప్పుల పాలైపోయింది, ఆ కంపెనీని నమ్ముకున్న ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నారు. ఈమె ఏం చేసిందంటే 2020లో ఛార్జ్ తీసుకుని మొట్టమొదటి విషయం చేసింది ఏంటంటే, ఎక్కడెక్కడైతే యావత్ భారతదేశంలో బిజినెస్ సక్రమంగా నడట్లేదు, లాసులు ఎక్కువ ఉన్నాయో అవన్నిటినీ మూసేసింది. తర్వాత కాఫీ ప్రైస్ పెంచలేదు. కాఫీ ప్రైస్ పెంచితే ప్రాబ్లం వస్తుంది. కాఫీ రేటు పెంచకుండా ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఒక భరోసాని ఇచ్చింది. మనము మొయ్యట్లేదు, మనం ముందుకెళ్తాము, మన సంస్థని నడిపిస్తాము, మీరు వెళ్ళొద్దు. ఒక కాన్ఫిడెన్స్ ని ఆ సంస్థలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చింది. ఒక పెద్ద కంపెనీతో ఆమె పార్ట్నర్షిప్ చేసి మెల్లమెల్లగా డెవలప్ చేసి ఉన్న అప్పులన్నింటినీ కంప్లీట్ చేసి 2023 సంవత్సరానికి 450 కోట్లకి మళ్ళీ ఆ సంస్థను తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వాల ఆ సంస్థ అద్భుతంగా యావత్ భారతదేశంలో వ్యాపారం చేస్తున్న ఒక స్త్రీ భర్త చనిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి నాది కాదు కదా అని వదలకుండా అటు భర్త భారాన్ని భరిస్తూ చనిపోయిన భర్త గురించి బాధపడుతూ ఎన్నో నమ్ముతున్న కుటుంబాలందరినీ నిలబెట్టి మళ్ళీ సంస్థను నిలబెట్టి ఇవాళ మన దేశంలో మోస్ట్ ఇన్స్పైరింగ్ విమెన్ మిసెస్ హెగ్డే, వైఫ్ ఆఫ్ విజి సిద్ధార్థ్, ఓనర్ ఆఫ్ సిసిడి. ఆమె కథ విన్న ప్రతి ఆ మహిళ ఖచ్చితంగా మీరు అనుకుంటారు, ఇంత పెద్ద కష్టాన్ని ఎదుర్కొని ఎంతో మందిని కాపాడిన స్త్రీ మన ఇంట్లో మనం చేయలేమా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, మిమ్మల్ని మీరు నమ్మండి, ఎన్నో చేయగలుగుతారు, ఎన్నో విషయాలు జరుగుతాయి. మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మిమ్మల్ని బలపరచడానికి మేము నిత్యం పోరాడుతూ ఉంటాం. మంచి మంచి కంటెంట్, న్యాచురల్గా నిజంగా జరిగిన విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తాం. మీ ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ అండ్ ఇనిషియేటివ్ బై మెప్మా ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే కోర్సులో మనం చేసింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము మీదవుతాం. ఆత్మవిశ్వాసం మన విజయానికి మూలం. ఒకసారి మనం మనల్ని నమ్మితే ఏదైనా సాధించగలుగుతాం. ఈ మార్గంలో మీరు ముందుకు నడవాలని కోరుకుంటూ తదుపరి ఎపిసోడ్. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.